ఈ సేవా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 605 మంది ఉన్నారు. వీరందరూ కూడా 2013లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నారు. అందరూ కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఇతర అనుభవం ఉంది. అట్లాగే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ మీ సేవా ఉద్యోగులుగా వచ్చారు. 2013 నుంచి 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వీళ్ళందరినీ కూడా ఒక కలం పోటుతో తొలగించేశారు. తొలగించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల కార్యక్రమాలతో వచ్చినటువంటి ప్రభుత్వాలందరినీ కూడా ఉద్యోగాల కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు గాలిలోనే ఉన్నారు తప్ప ఏ ఒక్కరిని కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకోలేదు. వయో పరిమితి కూడా దాటిపోయింది. 35-40 ఏళ్ళు దాటిపోయినటువంటి వాళ్ళు వీళ్ళల్లో దాదాపు 60-70% ఉన్నారు. చాలనటువంటి జీతాలు. వీళ్ళ యొక్క సర్వీసెస్ బాగున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు, రివార్డులు కూడా ఇచ్చాయి. ఎంతో సర్వీసు ఈ సమాజానికి, ముఖ్యంగా పట్టణాలలో, మండల కేంద్రాలలో చేశారు. మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే వారి తనయుడు లోకేష్ బాబు గారు వాగ్దానాలు ఇచ్చారు. అన్యాయంగా తీసేసినటువంటి మీ సేవా ఉద్యోగులందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ కూడా రిక్రూట్ చేసుకొని పర్మనెంట్ చేస్తామనే మాట చెప్పారు. దాదాపు 1.5 సంవత్సరం దాటిపోయింది. మరి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. వీరి ఆందోళన కార్యక్రమం అనివార్యంగా దిగాల్సి వచ్చింది. ఈరోజు నుంచి తిరుపతి నుంచి సైకిల్ యాత్ర మీ సేవా ఉద్యోగులు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలు, తిరుపతి టు అమరావతి. ఈ యొక్క సైకిల్ యాత్రతో పాటు డిసెంబర్ 16, 17, 18 తేదీలలో మన రాజధాని అమరావతిలో రిలే నిరాహార దీక్షలు కూడా చేయబోతున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీ సేవా ఉద్యోగులందరికీ కూడా తిరిగి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అజయ్ కుమార్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు. అట్లాగే సైకిల్ జాత బుధవారం 17వ తేదీ నెల్లూరుకి వస్తూ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీ సేవా ఉద్యోగులు, ఇతర కార్మిక శ్రేణులు అందరూ కూడా ఈ న్యాయమైన డిమాండ్ల కోసం చేసేటటువంటి సైకిల్ యాత్ర బృందానికి స్వాగతం చెప్పి వాళ్ళ డిమాండ్స్కి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఆ సిఐటియుగా మేము విజ్ఞప్తి చేస్తాము. మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్ భువనేశ్వరి, సోదర్ నగర్ మీ సేవా నెల్లూరు ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్. గవర్నమెంట్ మీ సేవా సెంటర్లో గత 2003 నుంచి 2019 వరకు వర్క్ చేస్తున్నాము. మేము మీ సేవ మానస పుత్రిక అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మమ్మల్ని తీసుకున్నారు. 2003లో జాయిన్ అయ్యాము. తర్వాత 2019లో ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని ఇంటిమేషన్ లేకుండా జాబుల్లోంచి తొలగించారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ అంతా తిరుగుతున్నాము. ఏ ఒక్కరు మాకు న్యాయం చేస్తారు అంటున్నారే కానీ ఎవరు మమ్మల్ని, మా ఆవేదన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. లోకేష్ గారు నెల్లూరు వచ్చినప్పుడు పాదయాత్రలో కలిసాము. సారు మిమ్మల్ని గత 10 రోజుల తర్వాత మేము మీటింగ్ పెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అనేక సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, లోకేష్ గారిని కలిసాము. ఒక్కరూ ఆన్సర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు తిరుపతి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర జరుగుతుంది. ఈ ఆవేదన అంతా గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పి మా 607 మంది ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేయాలని ఆందోళన చేస్తున్నాము. దీంట్లో ఎక్కువ భాగంగా మహిళలు ఉన్నారు. అందరికి వయో పరిమితి దాటిపోయింది.
50 ఇయర్స్ దాటిపోయి ఉన్నాయి. బయట ఉద్యోగాలు ఇవ్వరు. జెంట్స్ దీని మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి మినిమం వేతనం కన్నా తక్కువ ఇస్తున్నారు. అయినా ఈ ఉద్యోగం కావాలని మేము ఆందోళన చేస్తున్నాము. మాకు తొందరగా వీలు పడి మాకు గవర్నమెంట్ నుంచి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ ఆందోళన అంతా మాకు న్యాయం జరగాలని చూస్తున్నాము. చాలు మీ పేరు చెప్పు. నా పేరు సునీత. నేను అర్బన్ మీ సేవ సోదర్ నగర్ సెంట్రల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత 2003 నుంచి మీ సేవ స్టార్ట్ అయింది. 2003 నుంచి మేము దాంట్లో ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాము స్టాఫ్లో. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. అప్పటి నుంచి మేము ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నాము. బట్ ఈ వచ్చిన ప్రభుత్వం లోకేష్ గారు యువకాల పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అందరి మంత్రుల్ని కలుస్తున్నాము. ఇదిగో చేస్తాము ఇస్తాము అని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదండి. మా మా ఈ ఉద్యమానికి మా యొక్క డిమాండ్ ఏంటంటే విధుల్లోకి తక్షణమే మమ్మల్ని తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి. ఇందులో అందరూ మహిళలే ఉన్నారు. వాళ్ళకందరికీ వయోపరిమితి అంతా దాటిపోయింది. ఎక్కడికి వెళ్ళినా మాకైతే మీకు 50 ఏళ్ళు దాటిపోయే ఉద్యోగాలు అయితే మీకు మేము ఇవ్వలేమంటున్నారు. వాళ్ళని నమ్ముకుని కుటుంబాలు ఎన్నో ఆధారపడి ఉన్నాయండి. కాబట్టి తక్షణమే మాకు ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. పునర్జీవన నుంచి విజయవాడ వరకు సాగుతుందండి. ఈ లోపల మాకు మా డిమాండ్ని గుర్తించి మాకు న్యాయం జరగాలని మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి మాకు ఏదైనా న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం.